గైస్ హాయ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే శ్రీరామనవమి కాబట్టి ఇంకా ఇంట్లో వాళ్ళందరం కలిసి పూజ చేసుకుందాం ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా అందరం కలిసి ప్రసాదాలు చేయడం కూడా స్టార్ట్ చేసేసాము. ఏమేం చేసామంటే వడపప్పు, పానకం, పొంగలి, పులిహోర అన్నీ చేసుకున్నాము. ఒక్కోసారి నాకు అనిపించిద్ది అనమాట చిన్నప్పుడు నేను వడపప్పు, పానకం కోసమే గుడికెళ్ళేదాన్నేమో అని. ఇంకా ఫీలింగ్ మాత్రం అస్సలు మర్చిపోలేమనమాట చిన్నప్పుడు మాత్రం. ఇంక అందరం కలిసి ఇలా పూజ చేసుకుంటే భలే ఉంటది కదా అసలా. పూజ రాకపోయినా గాని నేర్చుకొని మరీ చేశామనమాట ఈరోజు. అది ఎక్కడ చూసి నేర్చుకున్నాం అనుకున్నారు? యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని మరీ పూజ చేశాము. అది హైలైట్ అసలా. ఇంక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వీళ్ళని చూడండి ఎలా రెడీ చేశారో అసలా. పంచెలు కట్టించి గోల గోల చేస్తున్నారు. వీళ్ళ పేర్లెనకాల మన ఇండియన్ పేర్లు తగిలిచ్చారు. అసలు ఏంటో సందడి సందడిగుందసల. వీళ్ళకి వెరైటీగా ఉందనుకుంటా మనందరిని చూస్తనంటే. ఇంక ఇంటికి భోజనాలకని చెప్పి పిలిస్తే వాళ్ళొచ్చేసరికల్లా నమస్తే, నమస్తే అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ చేసేసాము. ఇంక అందరూ కలిసి ఇలా కూర్చొని ఫ్రెండ్స్ అందరం కలిసి తింటుంటే నాకైతే ఇండియా ఫీల్ వస్తుంది. అంటే పెళ్లి భోజనాలుంటాయి గదా! ఆ ఫీల్ వస్తుందనమాట. అసలు చాలా బావుంది. ఇంక చాలా అలిసిపోయాను. ఇంక అదనమాట సంగతి.